వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. సో మనము ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ 3 ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ప్రీవియస్గా సమ్ కోచింగ్స్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ 3 ఏదైతే ఉందో డిస్కస్ చేద్దాం 1 by 1. Here the question: the difference between the cost price and sale price of an article 240 rupees. If the profit is 20%, the selling price is what? అంటే ఒక వస్తువు కొన్న ధర కాస్ట్ ప్రైస్ మరియు అమ్మకపు ధర సెల్లింగ్ ప్రైస్ మధ్య గ్యాప్ డిఫరెన్స్ ఎంత అమౌంట్ ఉంది సార్ అంటే 240 రూపీస్ అని చెప్పిండు. అయితే ఆ ప్రాఫిట్ అనేటువంటిది 20% అయితే దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చేద్దాం ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ కి మరియు సెల్లింగ్ ప్రైస్ కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ని 100 గా తీసుకోవాలి అని. ఇడే చెప్పిండు కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్య గ్యాప్ అమౌంట్ 240 రూపీస్ అని ప్లేస్ చేసిండు. గ్యాప్ అమౌంట్ 240 రూపీస్ ప్లేస్ చేసిండు అండ్ ద ప్రాఫిట్ ఈస్ 20% అన్నాడు. సో మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం, కాస్ట్ ప్రైస్ 100% తీసుకుంటాం. సో 20% ప్రాఫిట్ దెన్ 120, 20% లాస్ 100 - 20 80, 30% ప్రాఫిట్ 100 + 30 130, 30% లాస్ 100 - 30 70. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి 20% ప్రాఫిట్ అన్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 100 + 20 120. ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ కి మరియు సెల్లింగ్ ప్రైస్ కి మధ్య డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఇచ్చిండు 240 ఇచ్చిండు. ఈ 240 ఇన్ ద పర్సంటేజ్ లో చూసుకుంటే ఈ 100 కి మరియు 120 కి మధ్య డిఫరెన్స్ ఏముంది 20%. క్వశ్చన్ అడిగిండు సెల్లింగ్ ప్రైస్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, అమ్మకపు ధర ఎంత అని అడుగుతున్నాడు. అర్థమైందని ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇందులో మనం ఏం చేస్తున్నాం 20% ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాని యొక్క అమౌంట్ హౌ మచ్ సార్ 240 అంటున్నాడు. దెన్ మనకి ఏం కావాలి 120% కావాలి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మార్క్ ఏముంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ చెప్తున్నాను అనుకోవద్దు, మీకు అర్థం కావడం గురించి మాత్రమే. సో ఇంటర్పోలేషన్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ 240 multiple with 120 divided by 20. 0 0 get cancel, 2 1s are 2 12s are 12 12 12 square equals to 144 144. I put the 0 in the right side, that is 1440 is the answer for this question. Right? క్వశ్చన్ ఏమడిగాడంటే కాస్ట్ ప్రైస్ కి మరియు సెల్లింగ్ ప్రైస్ కి మధ్య డిఫరెన్స్ 240 రూపీస్ ఉంది, నీకు ప్రాఫిట్ 20% వచ్చింది. మనం కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% అనుకున్నాం, ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమొచ్చింది కాస్ట్ ప్రైస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ అది 120 చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది 100 120 గ్యాప్ ఈస్ 20%. ఈ 20% అమౌంట్ అనేటువంటిది మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 240 రూపీస్. దెన్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ 120% ఏమవుతుంది. సో 20% కి 240 అయితే 120% కి ఏమవుతుంది, జస్ట్ వి హావ్ క్రాస్ మల్టిప్లికేషన్ దిస్ 120 multiple with 240 by 20, ultimately we get 1440 is the answer for this question. Clear? We move for next question. Yeah, a trader sells an item for 960 rupees. ఒక ట్రేడర్ ఏం చేస్తున్నాడు, ఒక ఐటమ్ సేల్ చేస్తున్నాడు 960 రూపీస్ కి. దిస్ ఇస్ ప్రాఫిట్ 20%. 960 కి వాడు అమ్మినప్పుడు వాడికి ఏమొచ్చింది 20% ప్రాఫిట్ వచ్చింది. అండ్ టు లాస్ 20% ఇట్ షుడ్ బి షోడ్ ఫర్ RS. ఇప్పుడు 20% ప్రాఫిట్ వచ్చినప్పుడు నువ్వు 960కి అమ్మితే 20% లాస్ వచ్చినప్పుడు నువ్వు ఎంత అమౌంట్ కి అమ్ముతావు, దట్ ఈస్ ఎ క్వశ్చన్. ఒక వర్తకుడు ఒక వస్తువుని 960కి అమ్మగా 960 రూపాయలకి సేల్ చేయగా యు గాట్ 20% ప్రాఫిట్. నేను ఆల్రెడీ చెప్పా కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం 100 రూపీస్ 100% తీసుకుంటాం. నీకు 20% ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 120. అదేవిధంగా అదే వస్తువుని 20% లాస్ వస్తున్నప్పుడు 100 - 20 దట్ ఈస్ 80. 80% వచ్చినప్పుడు వాల్యూ ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్.
ప్రతిసారి మీకు చెప్తుంది కాస్ట్ ప్రైస్ మనం కీలకంగా భావించాలి. దిస్ కాస్ట్ ప్రైస్ డిసైడ్స్ వెదర్ యూ గెటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. వై? బికాస్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ దెన్ యూ గాట్ ప్రాఫిట్. ఇఫ్ ద సెల్లింగ్ price is less than the cost price, then you got loss. In the similar way, always you have to take in 100 is the base. So if you are getting profit, then 100 plus profit. In case suppose you getting any loss, 100 minus that amount loss. So cost price 100 తీసుకుంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటాం, లాస్ వచ్చినప్పుడు దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద పినియమ్. ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది, ఆ వర్తకుడు ఒక వస్తువుని 960 రూపాయలకి అమ్మగా ఏమొచ్చింది, 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే 120% ఈక్వల్స్ టు 120% ఈక్వల్స్ టు 960 రూపీస్. దెన్ 20% లాభం వస్తుంది. అదే వస్తుంది 20% నష్టం రావాలి. దెన్ 80% ఈక్వల్స్ టు, దిస్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. You should interpolation or cross multiplication or whatever it may be. Finally we got answer 960 cross multiply చేయండి. 960 into 80 by 120. So 960 ఏమైందన్నాను అప్పుడు 0 get cancel. సో ఏదైనా మీరు చేసుకుంటారు మీకు మీ ఇష్టం. 80 into 8, that is 640 rupees is the answer for this question. So multiplication, what way you have to speed, you can do that way. 120% కి 960 అయితే 80% కి ఎంత, లేదంటే 0 కొట్టండి. 12 8 96, 80 into 8, that is 860. And what way you have to comfort, you can do that procedure. ఓకే, అర్థమే అనుకుంటా. కాస్ట్ ప్రైస్ బేస్ 100 అనుకోండి. మోర్ ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్ వస్తే ప్లస్ చేసుకోవాలి, లాస్ వస్తే మైనస్ చేసుకోవాలి. బేస్ 100 గా తీసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. Here the question, when an article is sold for 355, ఒక ఆర్టికల్ అన్నాడు 355 రూపీస్ కి, there is a loss of 29%. లాస్ ఏమైంది, 29% వచ్చింది. అయితే గెయిన్ 21% షుడ్ బి సోల్డ్ ఫర్ RS. నీకు ఒక ఆర్టికల్ 355 రూపాయలకి అమ్మినప్పుడు నీకు 29% నష్టం వచ్చింది. 21% లాభం రావాలంటే దాన్ని ఏ ప్రైస్ కి అమ్మాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. ఒక వస్తువుని 355 రూపాయలకు అమ్మక 29% నష్టం వచ్చింది. అయినా 21% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి అని క్వశ్చన్. నేను ఆల్రెడీ చెప్పాను, బేస్ అనేటువంటిది 100 తీసుకోండి. 100 ఎప్పుడు కూడా తీసుకోండి కాస్ట్ ప్రైస్ ని. అది ఎందులో ఏమొచ్చింది, లాస్ 29% లాస్ వచ్చింది. లాస్ వచ్చిందంటే లెఫ్ట్ వైపు రండి. 100 minus 29, 100 minus 30 70, 29 ఉంది కాబట్టి 71. మళ్ళీ ఏమన్నాడు, గెయిన్ 21%. నీకు ప్రాఫిట్ 21% రావాలి, 21% రావాలి అంటే అప్పుడు ఏముంది, 100 plus 21, 121% అమ్మాలంటే వాట్ ఇస్ ద వాల్యూ నౌ? సో ఇది 21% కి ఎంత అమ్మిండు అంటే 71% ఈక్వల్స్ టు హౌ మచ్, గివెన్ అమౌంట్ 355. అయితే వాట్ అబౌట్ 121% ఈజ్ ద క్వశ్చన్. యూ హ్యావ్ టు cross multiplication this, we get the answer simply. 355 into 121 by 71. మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. డేస్ అనేటువంటివి ఏ విధంగా అయితే డివైడ్ అవుతున్నాయో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్ ద సిమిలర్ వే 71 ఉంది కదండి, 71 ఏ టైమ్స్ ఏ టైంలో పోతుందంటే 71 5 ఇది పోతుంది. 121 into 5 ఎంత అవుతుంది సార్ అంటే 500 ఎంత ఉంది, 520 అంటే 1 ఏమవుతుంది సార్ అంటే 605 రూపీస్. 605 రూపీస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే 355 అమ్మినప్పుడు నీకు 29% నష్టం వచ్చింది. అంటే 71% 355 రూపాయలు అయితే నీకు 21% లాభం రావాలి. 100 plus 21, that is 121. So 71 how becomes 355. In the similar way 121 also becomes that. Then 355 multiplied with 121 by 71, finally we got 605. When you sold that 605 rupees, then you got 21% profit. So what is the amount? 605. So here the answer is the 605. Clear? Next question. Yeah. మనకి పర్సంటేజ్ లో మీరు ఫెమిలియర్ అయినప్పుడు ఇలాంటి చాలా ఈజీగా చేస్తున్నారు. బట్ ఆల్రెడీ మేబీ పర్సంటేజ్ కాన్సెప్ట్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను, డోంట్ వరీ. ఒక వ్యక్తి ఒక వస్తువుని 6336 6336 అమ్మగా ఏమైంది,
22.22% లాభం వచ్చింది. దానినే 33.33 నష్టంతో అమ్మినచో అమ్మిన ఎంత క్వశ్చన్ చూసారా? మ్యాన్ ఏం చేసినాడు? 6,336 రూపీస్ కి అమ్మినప్పుడు he got 22.2% profit. If he sells the same item with 33.33 loss, అదే ఐటమ్ ని 33.33 లాస్ అమ్మితే ఏమవుతుంది? ఫైండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. ఆ సెల్లింగ్ ప్రైస్ నాకు కావాలి అని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో, మనం బిఫోర్ డే క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం సార్ అంటే, మనకు కాన్సెప్ట్ తెలియాలి. ఏంటో కాన్సెప్ట్? మనకి 11/11 అన్న మనకి ఏం గుర్తు రావాలి? 1/9 అని గుర్తుకు రావాలి. ఇది 22 అయింది అనుకోండి, అప్పుడు ఏం గుర్తు రావాలి? 2/9 గుర్తు రావాలి. 33 అయింది అనుకోండి, 3/9 గుర్తు రావాలి. 44% అన్నది అనుకోండి, 4/9 అనే ఫ్రాక్షన్ గుర్తుకు రావాలి. అంటే పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లో మనం రిమెంబర్ చేసుకోవాలి. 1/10 అంటే 10% అని, 1/5 అంటే 20 అని, 1/4 అంటే 25, ఏ విధంగా 1/3 అంటే 33 అంటే ఏ విధంగా అయితే మనం రిమెంబర్ చేస్తున్నామో, ఇన్ ద సిమిలర్ వే 1/9 అంటే 11%, 2/9 అంటే 22 అంటే 11 మల్టిప్లికేషన్. ఇక్కడ రెండు కూడా ఒకటి 33/33 ఉంది అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3/9 రాసుకోవచ్చు. ఇక్కడ 22.22 ఉంది కాబట్టి దాన్ని 2/9 అనే ఫ్రాక్షన్ మనం రాసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ నీకు 22.22 అంటే 2/9 అనే ఫ్రాక్షన్, 33.33 అనేటువంటిది 3/9 అనే ఫ్రాక్షన్ నీకు గుర్తుంటే ఈ లెక్క అనేటువంటిది చాలా ఈజీగా అయిపోతుంది. ఒక వస్తువుని 636కి అమ్మగా 22.22% ప్రాఫిట్ వచ్చింది అంటే ఇప్పుడు 22.22 అంటే ఏమైనా ఫ్రాక్షన్ చెప్పుకున్నాను? 2/9. డినామినేటర్ లో అన్ని వేళలా కూడా ఏముంటుందో చెప్పాను? కాస్ట్ ప్రైస్ ఉంటుంది. ఈ పైన వచ్చింది ఏది? ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్. ఇక్కడ ఈ 22.22% కన్వర్ట్ ఏమొచ్చింది? ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. లాస్ వచ్చింది అనుకోండి, కాస్ట్ ప్రైస్ నుండి రిమూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 9 కాస్ట్ ప్రైస్, 9 పార్ట్స్ ఏదైతే ఉందో 9 రూపాయలు నువ్వు కొన్నావు అనుకోండి, దానికి నీకు 2 రూపాయలు లాభం వచ్చింది. అంటే మొత్తం అమ్మిన ఎంత అక్కడ? 11. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 9 పార్ట్స్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ నీకు ప్రాఫిట్ వచ్చింది, దాని 11 పార్ట్స్. అక్కడ క్వశ్చన్ ఏంటంటే 11 పార్ట్స్ నీకు ఏమొచ్చింది? ఇక్కడ అమౌంట్, వాట్ ఇస్ అమౌంట్? 6,336. ఒక ఈక్వేషన్ అనుకోండి, ఒక టెర్మినల్ వచ్చి. ఇంకో దగ్గర ఏమైంది? అదే ఐటమ్ ని 33.33 లాస్ వచ్చింది. 33.33 లాస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? 3/9 అని అనుకున్నాం. అంటే 9 ఉంది కాస్ట్ ప్రైస్, 3 అనేటువంటిది ఏందమ్మా ఇది? లాస్. ఏందన్నది? లాస్. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? నువ్వు 9 రూపాయలు కొన్నావు, నీకు 3 రూపాయలు నష్టం వచ్చింది అంటే అమ్మిన ప్రైస్ ఏమవుతుంది? 9 - 3, దట్ ఈస్ 6 ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. 6 is the ఏమవుతుందన్న? సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు నీకు 11 పార్ట్స్ 6,336 అయినప్పుడు 6 పార్ట్స్ వాల్యూ ఎంత? దట్ ఈస్ ద ఆన్సర్. అదే మనకి ఆన్సర్ ఇక్కడ చెప్తుంది. ఇది వచ్చేసింది అనుకోండి, ఏం లేదు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, యూ డూ క్రాస్ మల్టిప్లికేషన్ దిస్ 6,336 మల్టిపుల్ విత్ 6/11 ఏమవుతుందన్నా? 11 5 ఏమైంది? 55. 55 పోతే ఇంకేముంది మనకి అక్కడ? 5 + 3 8 ఉంది, 8 3 ఉంది, 5 7 77, ఇంకా 6 ఉంది. అంటే 576 ప్రొడక్ట్ విత్ 6. అప్పుడు ఏమవుతుంది? 6 6 3 4. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చాయి చూడండి, 3 4 5 6 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి, ప్రొడక్ట్ చేయడం కూడా మనకు రావాలి. ఈజీ ప్రొడక్ట్ వస్తే మనకు రావాలి. క్వశ్చన్ లో ఏం మాత్రం లేదు. నీకు క్వశ్చన్ ఈ పర్సంటేజ్ చూడగానే నువ్వు స్టిక్ అయిపోయినావు అంటే ఏం చేయలేవు. 22.22% ఒకటి కనిపిస్తుంది, 33.33% నీకు కనిపిస్తుంది. 22.22 అంటే ఇట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 2/9. 33.33 అంటే ఫ్రాక్షన్ 3/9. ఇప్పుడు 22.22 అంటే ప్రాఫిట్. అంటే 2/9 అనే ఫ్రాక్షన్ తీసుకుంటే అందులో కాస్ట్ ప్రైస్ 9 పార్ట్స్, ప్రాఫిట్ 2 పార్ట్స్. హౌ మెనీ పార్ట్స్? 11 పార్ట్స్. సో నువ్వు ఈ అమౌంట్ 6,336 కి అమ్మినప్పుడు నీకు ఏమవుతుంది? 22.22 ప్రాఫిట్ వచ్చింది. అంటే 2/9 దట్ ఈస్ 11 పార్ట్స్ వచ్చేసరికి 6,336. నెక్స్ట్ అదే ఆర్టికల్ ని 33.33% లాస్ అమ్మాలి. 33.33 మీన్స్ 3/9. సో 9 పార్ట్స్ కాస్ట్ ప్రైస్, 3 పార్ట్స్ లాస్. 9 - 3 6. 6 పార్ట్స్ ఎంత? 11 పార్ట్స్ కి 6,336 అయితే వాట్ అబౌట్ 6 పార్ట్స్ కి ఏమవుతుంది?
సో 6 మల్టిపుల్ విత్ 366 by 11 ఫైనలీ గాట్ 3456. అది 3456 రూపాయలకి అమ్మినట్లయితే 33% లాస్ అంటే రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ ద యూట్యూబ్. We will respond and we will make different concepts also. Yeah, next question. Yeah, if a trader ఏం చేస్తున్నాడు, ట్రేడర్ అంటే ఏదో క్లియర్ కదా, ట్రేడర్ సోల్డ్ ఐటమ్ 810 రూపీస్కి ఒక ఆర్టికల్ ఏం చేసిండే సేల్ చేసిండు. అండ్ దట్ ఇస్ ఏ 10% లాస్. అందులో ఏమైంది, 10% లాస్ వచ్చింది. And if the same item should show RS 630, what is the result he got? అంటే 2 prices ఇచ్చాడు. ఏం చెప్తున్నాడు, 810 రూపాయలకి అమ్మినప్పుడు వాడికి ఏమొచ్చింది, 10% లాస్ వచ్చింది. అదే ఐటమ్ ని 630కి అమ్మితే వాడికి లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా? 810 అమ్మినప్పుడు 10% లాస్ వచ్చింది అంటే 630కి అమ్మినప్పుడు లాసే వస్తుంది. ఆ లాస్ ఎంత పర్సెంటేజ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనండి, ఒక వ్యాపారం ఒక వస్తువును 810కి అమ్మగా 10% నష్టం వచ్చింది. సో మనం ఆల్రెడీ తెలుసు, కాస్ట్ ప్రైస్ ని 100 గా మనం భావించినప్పుడు ఏమన్నా 810కి అమ్మినప్పుడు 10% నష్టం వచ్చింది. 100 - 10 దట్ ఈస్ 90. అయితే ఏమైంది, అయితే అదే వస్తువుని 630 అమ్మగా వచ్చిన ఫలిత శాతం ఎంత అని అడిగాడు. సిమిలర్ క్వశ్చన్ ఇక్కడ లేదు. 90%కి మనకి ఎంత అమౌంట్ అన్నాడు సార్, 90%కి మన అమౌంట్ 810 అని మనకు చెప్పడం జరిగింది సార్. అయితే 630కి ఎంత అమౌంట్ ఇక్కడ అంటే సేమ్ కాన్సెప్ట్, సిమిలర్ కాన్సెప్ట్. ఇందాక 2 పర్సెంటేజ్ ఇచ్చి వాల్యూస్ తీసుకున్నాం, ఇప్పుడు ఏం ఇచ్చిండు, 2 వాల్యూస్ ఇచ్చి 1% మిస్ అయ్యింది. సో గెటింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ హియర్ 630 product with 90 by 810 getting cancel 0 9 1 9 9 81 9 1 970 సార్. సో ఇక్కడ ఏమొచ్చింది, మనకి 70 వచ్చింది. 70 అనేటువంటి ఆప్షన్ నుండి డైరెక్ట్ ఉంటుంది. 70% ఏమొచ్చింది, వాల్యూ వచ్చింది. కానీ లాస్ ఎంత అన్నట్టు 70% వచ్చిందంటే లాస్ ఏమొచ్చిందన్న 100 - 70 30% నీకు లాస్ అనేటువంటిది జరిగింది. 30% లాస్ నీకు రావడం జరిగింది. ఇది ఫినామినా. 2 వాల్యూస్ ఇచ్చాడు, 810 ఒకటి ఇచ్చాడు, 630 ఒకటి ఇచ్చాడు. 810 వచ్చినప్పుడు 10% లాస్ వచ్చింది. 810 is equals to 90%. Then what is the percentage of 610? We getting cross multiplication 630 into 90 by 810. Finally we got 70%. That is 70% value of the product. But that is 100 - 70. In case of getting 170, then 70 is profit. నేను చెప్పిన అదవుతుందా, ఇక్కడ వాల్యూ ఎంత ఉందో 100 కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాఫిట్, 100 కంటే ఎంత తక్కువ ఉందో దట్ ఈస్ లాస్. సో ఇక్కడ 30% లాస్ అనేటువంటిది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎందుకంటే చిన్న చిన్న క్వశ్చన్స్ మనకి ఆర్ఆర్బీస్ లో అడుగుతున్నారు కాబట్టి we should focus on these type of questions. Next, here the question, a trader bought 6 hats for 1 rupees. ఒక టోపీ వర్తకుడు ఏం చేస్తున్నాడు అంటే 6 hats for 1 rupee. ఇప్పుడైతే 1 రూపాయి కాదు, 100 రూపీస్ కూడా ఒక హ్యాట్ ఇస్తలేదు నవ్ డేస్. బట్ ఈ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అలా ఉంది. ఏదో ఒక వ్యాపారి ఏం చేసిండు, 1 రూపాయికి 6 చొప్పున టోపీలు కొన్నాడు. A trader bought 6 hats for 1 rupee. How many hats did he selling at 1 rupees by getting 20% profit? అయితే ఎన్ని టోపీలు అమ్మితే వారికి 1 రూపాయికి 20% లాభం వస్తుంది అన్నాడు. సింపుల్, నార్మల్ కదండి. మనం త్రూ ప్రొసీజర్ లో వెళ్తాము అంటే దే ఆర్ నాట్ గివింగ్ ఫర్ 5 marks or 6 marks or essay questions. They are given directly 1 mark. Then we should do direct process is good and it will be reduce the time at the time of examinations. ఏం లేదండి, అదేమన్నాడు 6 hats అన్నాడు కదా. జస్ట్ 1 రూపాయికి ఎన్ని, నేను డౌన్ ఫ్రాక్షన్ వేసుకున్నాను, 1 రూపాయికి ఏమన్నాడు 6 hats కొన్నాడు, కాస్ట్ ప్రైస్ కింద వేసుకున్నాను. ఓకే, దానికి ఏమొచ్చింది 20% ప్రాఫిట్ రావాలి అంటే 120 by 100 అంతే కదా. ప్రాఫిట్ రావాలంటే 100 పైన 120 ఈక్వల్స్ టు దట్ ఈస్ ఆన్సర్ మనం చేసుకోవచ్చు. 0 క్యాన్సిల్, 6 5 ఈ 6 క్యాన్సిల్ అయితే ఏముందన్నమాట డినామినేటర్ లా 5 అంటే 5 హ్యాట్స్ అనేటువంటి దాన్ని అమ్మితే 120 ప్రాఫిట్ అనేటువంటి రావడం జరుగుతుంది. సింపుల్ గా ఏం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు సీ దిస్ కాన్సెప్ట్, డోంట్ వరీ. ఇక్కడ ఏమన్నాడు 1 రూపాయికి 1
1/6 హ్యాట్స్ కొన్నాను, 1/6 చేసుకున్నాను. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20%. సపోజ్ 30% అనుకోండి, 130/100 రాసుకోండి. ఇక్కడ 20% కాబట్టి 120/100. సో దాన్ని క్యాన్సిల్ దీస్ జీరోస్. 6 అంటే 120/5 అనే ఫ్రాక్షన్ 6/5 అయింది. ఈ 6 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1/5 ఉంటుంది. అంటే వాడికి ప్రాఫిట్ 20% రావాలంటే ఎన్ని హ్యాట్స్ అమ్మాలండి? 5 హ్యాట్స్ అమ్మినట్లయితే వాడికి 20% ప్రాఫిట్ అని రావడం జరుగుతుంది. సిమిలర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. సేమ్ క్వశ్చన్ మీరు చేస్తారు, దీన్ని పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ దెర్ ఈస్ అ టైమ్, ఇఫ్ పెన్సిల్స్ ఆర్ పర్చేజ్ 3 per రూపాయ, ₹1కి 3 పెన్సిల్ కొన్నాడు. హౌ మెనీ మస్ట్ బి సోల్డ్ ఫర్ ఏ రూపీ టు గెట్ ఎ గెయిన్ ఆఫ్ 50%? ₹1కి 3 పెన్సిల్ కొని ₹1కి ఎన్ని పెన్సిల్ అమ్మినా 50% లాభం వస్తుంది అన్నాడు. సిమిలర్ కింద ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో, ₹1కి ఎన్ని పెన్సిల్ వచ్చాయి? 3 పెన్సిల్ కొన్నావు. అది నీకు ఎంత ప్రాఫిట్ కావాలి? 50%. 150/100. సింపుల్ గా ఇది ఏమైంది? 53 జా 52 జా, ఈ 3 గెట్ క్యాన్సిల్. దాని ఏమైంది? 1/2. అంటే నువ్వు ఎన్ని టోపీలు అమ్మాలి? 2 టోపీలు అమ్మినట్లయితే నీకు వాడు చెప్పిన 50% వస్తుంది ప్రాఫిట్. సింపుల్ అన్న. ₹1కి 1/3 ఏమన్నారు? హ్యాట్స్ ఆర్ పెన్సిల్స్ ఇంటూ ప్రాఫిట్ అంత 50. 150/100. 150/100 ఫ్రాక్షన్ విల్ గివెన్స్ 3/2. 3 get cancel 2. Then 2, if you sells 2 pencils, you can get 50% profit on this product. We will see the next question. Yeah, a woman got 20% loss by selling 5 drumsticks. Yeah, drumsticks are most important. So nowadays this is not available this price. Yesterday I seen market also. They are giving 250 grams or getting 40 rupees, 30 rupees. Okay, what it may be. A woman got 20% loss by selling 5 drumsticks at 1 rupee. ఒక మహిళ ఏం చేసింది? ₹1కి 5 మునక్కాయలు అమ్మగా 20% నష్టం వచ్చింది. హౌ మచ్? 20% లాస్ వచ్చింది అన్నమాట. ఎలా అయింది? ₹1కి 5 మునక్కాయలు 1/5. నువ్వు ఏది కొన్నావో ఏదైతే అన్నావో సేమ్ యాజ్ గా ఫ్రాక్షన్ రాసుకుంటావు. ₹1 పైన వేసుకో, కింద ఎన్ని వచ్చాయి? టోపీలు కొన్నావా, పెన్సిల్ కొన్నావా, ఏం కొన్నావు? చిలకలు కొన్నావా, పిల్లకలు కొన్నావా, ఏమైనా అనవసరం నీకు. 1/5 అంటే ఇక 5 drumsticks చేయడం వల్ల ఏమొచ్చింది? లాస్. ఏ లాస్ వచ్చిందన్న అతనికి? ఏ లాస్ వచ్చిందంటే మనకి ఇక్కడ 20% లాస్ అనేది రావడం జరిగింది. 20% లాస్ అనేది నీకు ఇక్కడ రావడం జరిగింది. సో 20% లాస్ అన్నాం. ఇంతకు ముందు ఏం చేసాం? ప్రాఫిట్ అంటే 100కి యాడ్ చేసుకుంటూ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ అన్నాం కదా, ఎంత పర్సెంటేజ్? 20% లాస్ అన్నాం. సో లాస్ కాబట్టి ఆ లాస్ ని ఫ్రాక్షన్ కింద వేసుకుంటాం. సిమిలర్ ₹1కి 5 drumsticks అయితే కొన్నది, అందువల్ల ఏమైంది? ఈ గెట్టింగ్ లాస్. సపోజ్ కి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 100 ఫ్రాక్షన్ కింద ఉంటుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 120 అని ఆ విధంగా పైన వేసుకుంటాం. ఇక్కడ ₹1కి 5 మునక్కాయలు కొన్నావు, నీకు 20% లాస్ వచ్చింది. అంటే 20% లాస్ అంటే 80 ఫ్రాక్షన్ డినామినేటర్ ఉంటుంది, 100 ఫ్రాక్షన్ ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే 20 ఏమవుతుందన్నా? క్యాన్సిల్ చేసుకుంటే 25 100, 24 అంటే ఈ 5 క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏమొచ్చిందన్న? ఆవిడ ఈ డ్రమ్స్టిక్స్ తను ఏం చేసింది? ₹1కి 4 లెక్క ఉన్నది. ఏదో రెయిన్ రావడం కానీ లేదంటే ఎక్కువ టైం అవడం పోతుందని, అంటే ఫ్రెష్ ప్రొడక్ట్ స్టేల్ గా కన్వర్ట్ అవుతుందని తను ఏం చేసింది? సరే లాస్ వచ్చిన పర్లేదు, ఎంతో కొంత మిగులుతాయి కదా, ఎంతో కొంత ఉంటుంది కదా అని దాన్ని స్టేల్ చేసింది. ₹1కి 5 లెక్క అమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది. ఏం లేదు, 1/5 ఫ్రాక్షన్ 100 కింద 80 రాసుకోండి. ఇందాకేం చేసాం? బిఫోర్ దాట్ 20% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 120/100 వేసాం. ఇప్పుడు 20% లాస్ వచ్చింది కాబట్టి ఈ 100 పైకి వెళ్ళి ఈ కింద 80 వేసుకుంటాం. ఈ ఒక్క చేంజెస్ మీరు గమనించుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్లు ఇల్లించుకుని మీరు చేసుకోవచ్చు. డిఫరెంట్ క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ దే ఆర్ గివెన్, యూ కెన్ ఈజీలీ డూ దిస్ టైప్ ఆఫ్. ఏం చేసింది? 20% లాస్ వచ్చింది. ₹1కి ఎన్ని అమ్మడం వల్ల? 5 అమ్మడం వల్ల ఎంత లాస్ వచ్చింది మనకి? 20% లాస్ వచ్చింది. అంటే 20% లాస్ అన్నటువంటి ఫ్రాక్షన్ కింద పిల్ల ప్రైస్ చేసుకోవాలి. 100/80. 5 1 జా 5 20 జా 21 జా 24 జా ఫైనల్లీ 4 అనేటువంటిది 4కి లెక్క. ₹1కి 4 లెక్క కొన్నది, 5 లెక్క అమ్మడం వల్ల 20% లాస్ అవడం జరిగింది. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 4 is the answer for this question. మళ్ళీ టోపీలు వచ్చి చూడండి. అంటే క్వశ్చన్ ఏదైతే వస్తుంది ఒక క్వశ్చన్ మీరు వేరియేషన్ చూడండి. ప్రాఫిట్ అంటున్నాడా, లాస్ అంటున్నాడా, ఏమడుగుతున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ పీసీ. అదేవిధంగా
ఎస్ఎస్సి ఆర్ఆర్బీస్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, నెంబర్ ఆఫ్ టైమ్స్. బై సెల్లింగ్ 12 rupees for a rupees a man losses 20%. Again it also losses. సో నేను ఏమంటున్నానంటే నీకేమైంది, 1 రూపాయికి 12 టోపీలు కొనడం వల్ల నీకేమైంది 20% నష్టం వచ్చింది, 100/80. ఓకే, ఈ ఫ్రాక్షన్ రాసుకున్నాం. అయితే 20% లాభం రావాలంటే దెన్ అగైన్ 120/100. అతను 1 రూపాయికి ఎన్ని అమ్మాలి? ఈ ఫ్రాక్షన్ వాల్యూ వస్తే అందులో లేదండి. ఏమంటున్నాడు, 12 టోపీలు 20% నష్టంతో అమ్మడం వల్ల 1 రూపాయికి 12 అమ్మడం వల్ల 20% లాస్ వచ్చింది. 1 రూపీ బై 12 క్యాప్స్. అలా అమ్మడం వల్ల ఏమైంది, 20% ఏమొచ్చింది, లాస్ వచ్చింది. ఇంటూ దాన్ని 20% ప్రాఫిట్ తో అమ్మాలంటే అంటే 120/100 ఫ్రాక్షన్ రాసుకోవాలి. ఇది 0 క్యాన్సిల్. ఓకేనండి, ఇక్కడ 12 ఒకట్ల 12 పదులు క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. అంటే వీడు 8 ఏవైతే ఉన్నాయో 1 రూపాయికి 8 టోపీలు అమ్మితే వాడికి 20% ప్రాఫిట్ అంటుంటే రావడం జరుగుతుంది. యూ షుడ్ రైట్ దిస్ ఫ్రాక్షన్, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ క్వశ్చన్స్. 1 రూపీకి 12 హ్యాట్స్ కొన్నాడు, సారీ 1 రూపీస్కి 12 హ్యాట్స్ అమ్మాడు. అప్పుడు ఏమైంది, 20% లాస్ వచ్చింది, 100/80. దాన్ని 20% ప్రాఫిట్ రావాలి, 120/100. క్యాన్సిల్ దిస్ ఫైనల్లీ గెట్ 8. సపోజ్ నువ్వు 8 హ్యాట్స్ అని అమ్మినట్లయితే నీకు 20% ప్రాఫిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రేడర్ గాస్ 25 లాస్ ఆన్ సెల్లింగ్ ఐటమ్. క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించండి, ఏం లేదు. ఏ ట్రేడర్ గాస్ 25% లాస్ ఆన్ సెల్లింగ్ ఐటమ్. ఒక ఐటమ్ ని ట్రేడ్ చేస్తున్నప్పుడు 20% నష్టం వచ్చింది. ఓకే, ఇఫ్ ఈ సెల్స్ దట్ యాడింగ్ 6 రూపీస్, దానికి ఒక 60 రూపాయలు జోడించి అమ్మితే వాళ్ళకి ఏమైంది, 10% లాస్ వచ్చింది. ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఏమన్నా 2 లాసే. ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకున్నాం, 25% లాస్ అంటే 75. దానికి 60 రూపాయలు యాడ్ చేయడం వల్ల 10% లాస్ వచ్చి 90. సో 75కి 90కి డిఫరెన్స్ ఎంత, 15%. ఈ 15% వాల్యూ ఎంత, 60 రూపీస్. అయితే అది ఏమనుకుంటూ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనం ఏం చెప్పుకున్నాం, 100. సో 100కి ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్. 15 became 60. 15 4 in the same way 100 multiplied with 4 we got 400 is the answer for this question. అంటే ఒక వర్తకుడు ఒక వస్తువుని అమ్మగా 20% నష్టం వచ్చింది, 100 - 25 75. దానికి 60 రూపాయలు యాడ్ చేసి అమ్మితే మళ్ళీ ఏమైంది, ఓన్లీ 10% మాత్రమే లాస్ వచ్చింది. 75 - 90 దట్ ఈస్ 15%. లేదనుకుంటే ఇక్కడ 25% లాస్ అన్నాడు, ఇంకోటి ఏమన్నాడు 10% లాస్ అన్నాడు. 25కి 10కి డిఫరెన్స్ ఎంత, 15. 15 becomes 60. How it became 60? 15 product with 4, then we get 60. In the similar way, what is the cost price? 100కి ఏమవుతుంది, 100 multiplied with 4, 400 అవడం జరుగుతుంది. 400 అవడం జరుగుతుంది. సో ది క్వశ్చన్ ఆన్సర్ అంటే 400. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ 4 ఏదైతే ఉందో చూడడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రూటెక్ అకాడమీ. ఓకేనండి, థ్యాంక్ యూ.